అంగరంగ వైభవంగా కనుల పండుగగా శ్రీ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణం. పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణం మహోత్సవం అశేష భక్తజన నీరాజనం మధ్య మంగళవారం రాత్రి కనుల పండుగగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య అనాదిగా వస్తున్న అమ్మవారి స్వామివారి వంశస్థులతో పాటు కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్, పాలక మండల చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, నందిగామ ఏసిపి దంపతులు పీటలపై కూర్చుని అమ్మవారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. కళ్యాణం ఆద్యాంతం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనాకర్త శ్రీమతి భారతీయం సత్యవతి చేసిన వ్యాఖ్యానం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో ఆకాశమార్గంలో ఆంజనేయ స్వామి వచ్చి స్వామివారికి అమ్మవారికి పూలమాలలు అందిస్తున్న సెట్టింగ్, ఆలయం ముందు స్వామివారులు నాదస్వరం వాయిస్తున్న సెట్టింగు మరియు ఆలయానికి వేసిన విద్యుత్ దీపాలంకరణ భక్తులను విశేషంగా ఆకర్షించింది. ఈ కళ్యాణ మహోత్సవంలో సుమారు 1,00,000 మంది భక్తులు హాజరై ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసువారు ప్రతిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనందరికీ కూడా చూపిస్తూ ఉన్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఎక్కడ నుండి చూసి నమస్కారం చేసిన భక్తితో నమస్కారం చేస్తే చాలు. అమ్మ సామెత ఉంటుంది, వడ్డించేవాళ్ళు మన వాళ్ళైతే ఎక్కడ ఉన్నా ఎక్కువగా పదార్థాలు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు అక్కడ ఉండి అమ్మవారిని నమస్కారం చేశారనుకోండి, భక్తితో కనుక చేస్తే పుణ్యం మొత్తం మీకే ఇస్తుంది.